ట్రాన్స్జెండర్ల సంక్షేమం హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులు నియమిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కలెక్టర్లను ప్రభుత్వం నామినేట్ చేసింది. విశాఖపట్నం కలెక్టర్ను ఆంధ్ర ప్రాంతానికి ప్రతినిధిగా నియమించగా తిరుపతి కలెక్టర్ను రాయలసీమ ప్రాంతానికి ప్రతినిధిగా నియమించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రాంతీయ స్థాయిలో ట్రాన్స్జెండర్ సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకు సభ్యులు నియమించడంపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హర్షం వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ పర్సన్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులు నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ హక్కుల చట్టం 2019 ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కలెక్టర్లను ప్రభుత్వం నామినేట్ చేసింది. విశాఖపట్నం కలెక్టర్ను ఆంధ్ర ప్రాంతానికి ప్రతిగా నియమించగా, అదేవిధంగా తిరుపతి కలెక్టర్ను రాయలసీమ ప్రాంతానికి ప్రతిగా నియమించింది. ఈ నిర్ణయం అటు ప్రాంతీయ స్థాయిలో ట్రాన్స్జెండర్ సమస్యలు, అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతాయని ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ట్రాన్స్జెండర్ పర్సన్ స్టేట్ వెల్ఫేర్ బోర్డులో నామినేటెడ్ సభ్యులుగా 3 ట్రాన్స్జెండర్ ప్రజలను అవకాశం కల్పించింది. కోటా ప్రేమ్ సాగర్ రాయ్, అలాగే నక్కా జీవన్ కుమారి, బోన్ దుర్గలను బోర్డు సభ్యులుగా నియమించింది. ఈ నియామకాల ద్వారా ట్రాన్స్జెండర్లకు సంబంధించిన సమస్యలు నేరుగా ప్రభుత్వ దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొనడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం నియమిత సభ్యుల పదవీ కాలం 2 ఏళ్ల పాటు ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియామకాలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో GOMS నంబర్ 14ను విడుదల చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ల సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఈ ఉత్తర్వులతోటి మనకైతే స్పష్టమవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాల్లో మరింత సహకారం అందించేందుకు చర్యలు చేపడతా ఉంది. ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం 2019 అమల్లో భాగంగా సంక్షేమ బోర్డు కీలక పాత్ర పోషించనుంది. సమాజంలో ట్రాన్స్జెండర్లకు సమాన హక్కులు, గౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. మరోవైపు ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకు సభ్యులను నియమించడం మీద ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హర్షం వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ట్రాన్స్జెండర్ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మే 4వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి చైర్పర్సన్ రాయపాటి శైలజ కృతజ్ఞతలు తెలిపారు. ట్రాన్స్జెండర్ల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేయడం కూటమి సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనమని కూడా రాయపాటి శైలజ అయితే పేర్కొన్నారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.